పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. మీ ఆఫీస్లో కుక్క అండ్ క్రాకడైల్ చూసాను. దానికి చాలా విచిత్రంగా చోటా షకీల్ అని ఒక కుక్క పేరు పెట్టారు. కుక్కకి పేరు పెట్టుకున్నారంట, క్రాకడైల్కి ఏమో దావుద్. అదే అంతేనా? ఏంటి దాని రీజన్ ఏంటి? జస్ట్ లేదు, సరదాకి. జస్ట్ సరదాగా అంటే వాళ్ళ మీద కోపమా లేదా? వాళ్ళ మీద ఎందుకు కోపం? అది యాక్చువల్లీ కాంప్లిమెంట్. కుక్కకి మీరు చాలా సార్ మీరు కుక్కకి మీరు మంచి మహమ్మద్ అలీ అని పేరు పెడతారు, లేకపోతే బ్రూస్లీ అని పెడతారు. ఏ పేరు ఎవరికి పెట్టినా సరే అది ఆ పర్టికులర్ వ్యక్తి మీద మీకు ఒక కాంప్లిమెంట్. అది ఓకే. ఉమెన్ని మీరు చూపించినంత ఎరోటిక్గా ఎవరు చూపించరు అన్నది ఓకే. అంటే ఇప్పుడు వస్తున్నారేమో కొంతమంది డైరెక్టర్స్, కానీ ఒక స్టేజ్లో మీరు చాలా ఇదిగా ఉన్నారు. ఆఫ్టర్ రంగీలా ఊర్మిళ చూపించిన తర్వాత మీకు ప్లే బాయ్ మ్యాగజైన్ నుంచి ఒక ఆఫర్ వచ్చిందని విన్నాను, వీడియోస్ సమ్ మీద ఫిల్మ్ చేయడానికి. అది నిజమా? నాట్ ట్రూ. అండ్ మీరు ఇప్పుడు మీ వయసు తెలుసుకోవచ్చా? ఆడపిల్లల్ని రామ్గోపాలని వయసు మీకు ఎందుకు వయసు మీద అంత ఏమంటారు మమకారం? మీకు అంటే వయసు పెరుగుతుందని కొంచెం భయం అని వింటున్నాను. ఎందుకు? నాకు ముసలితనం అంటే భయం. నాకు ఐ హేట్ ఇట్. దేనికి భయపడని ఆర్జీవి? దానికి భయపడతాను, నా ఇష్టం. దానికి ఒక్కదానికి. మరి అంత వయసు పెరుగుతున్న ఆర్జీవి గారికి 19-20 ఏళ్ళ అమ్మాయిలు క్రేజ్ ఏంటి? అంత చాలా అది గొప్ప విషయం. ఎలా సాధ్యపడుతుంది అది? అది మీరు వాళ్ళని అడగాలి. అది క్రేజ్ ఉందా లేదా, అది క్రేజా లేకపోతే నా మాటల మాయా లేకపోతే మీకు తెలుస్తుంది ఏంటి అనేది తెలుస్తుందిగా. అంతమంది టీనేజ్ గర్ల్స్ మీ చుట్టూ ఉండడం అన్నది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అమ్మాయిని నాకన్నా ప్రేమించే మగాడు ఎవరు దొరకట్లేదు, లేరు అని తెలుసు కాబట్టి, అర్థమవుతుంది కాబట్టి. అది మీరు నమ్ముతారా? వాళ్ళు నా దగ్గర ఉన్నారు కాబట్టి నమ్ముతున్నాను. మీ దగ్గర లేరు కాబట్టి మీరు నమ్మరు. సరే, ఓకే. అండ్ మీరు నాకు ఒకసారి ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలతో ఉన్నారు అని ఒకళ్ళు అడిగారు నన్ను. అంటే చెప్తే గుండెకి చచ్చిపోతామని చెప్పారు. ఇప్పుడు చెప్పండి. జలసీతో ఇప్పుడు చెప్పండి, పర్లేదు, మాకు జలసీ లేదు, చెప్పండి. చెప్తే గుండెకి చచ్చిపోతారు. లేదు నాకు చెప్పండి, పర్లేదు. ఇప్పుడు ఈ దీంట్లో రివీల్ చేయండి. నేను చెప్పను, నాకు సిగ్గు. అది కూడా గుర్తుండకపోవచ్చుగా. ఇన్ని గుర్తులేని వాళ్ళు అది ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? సరే, మొన్న బర్త్డే రోజు అసలు ఆ బర్త్డే స్పెషాలిటీ ఏంటి? మొత్తం ట్విట్టర్లో ఫొటోస్ అన్ని రిలీజ్ చేశారు, అమ్మాయిలు చుట్టూ అమ్మాయిలు వేసుకొని. ఏంటి ఆ బర్త్డే పర్టికులర్ బర్త్డే స్పెషాలిటీ? ఆ బర్త్డే స్పెషల్, అంతమంది అమ్మాయిలు నన్ను విష్ చేయడానికి వచ్చారు. ఓకే, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు అలా? అంటే ఇప్పుడు నేను ఒక 2.5 years నేను బాంబే వదిలేసి హైదరాబాద్లోనే ఉన్నాను. అప్పుడు వచ్చిన తర్వాత ఫస్ట్ బర్త్డే కాబట్టి బాంబేలో అమ్మాయిలు అందరూ వచ్చారు నా దగ్గరికి. అది ఆ రోజు ఏముంటాయి మళ్ళీ? ఓన్లీ ఫోటో వరకేనా, తర్వాత కార్యక్రమాలు ఉన్నాయా? కల్చరల్ ప్రోగ్రామ్స్? అది సెన్సార్. రైటర్ కోనా వెంకట్ గారు, ఆయనకు మీకు అంటే మీరు ఇది కూడా మర్చిపోయాను అంటారేమో మరి. కోనా వెంకట్ గారికి మీకున్న రిలేషన్ ఏంటి? అంటే నాకు తెలిసి ఆయన ప్రొడ్యూసర్గా లాస్ అయ్యి డౌన్ అదే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మీరే ఆయనకు లిఫ్ట్ ఇచ్చారు నాకు తెలిసి. స్టోరీ రైటర్గా మార్చి తనకి ఒక లిఫ్ట్ ఇచ్చింది, సినిమా పరంగా లిఫ్ట్ ఇచ్చింది మీరే. వెంకట్కి నేను ఎప్పుడు లిఫ్ట్ ఇవ్వలేదు. వెంకట్ మా బ్రదర్ ఫ్రెండ్ యాక్చువల్గా, కోన వెంకట్. ఓకే. సినిమా పరంగా నేను వెంకట్ క్రియేటివ్గా పనిచేసింది చాలా తక్కువ. అంటే తను ఎప్పుడైనా నాకు ఏదో ఒక పాట రాయొచ్చు, లేకపోతే ఒక కథ గురించి ఒక సజెషన్ ఇవ్వచ్చు, అట్లాంటిది. కానీ టోటల్గా కోన వెంకట్ సక్సెస్ కారణం ఓన్లీ తనే. తనకు ఉన్న టాలెంట్, తనకున్న ప్యాషను, తనకున్న ఒక కమిట్మెంట్ తోడు వచ్చాడు. కానీ నాకు ఈవెన్ 1% క్రియేట్ ఇవ్వడం కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే ఓకే. అప్పుడే కదా మీరు ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్ అనే పర్సనల్. నాకు ఒక తెలిసిన వ్యక్తిగా, ఒక ఫ్రెండ్గా అది నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఓకే. కానీ క్రియేటివ్ కంట్రిబ్యూషన్ నా తరపు నుంచి వెంకట్కి ఏం లేదు, తనంతా తను సొంతగా చేసుకున్నది. అదే మీరు గుర్తించి మీరు రైటర్ కదా ఇచ్చారుగా బిగినింగ్, తోకలేని పెట్ట సంథింగ్. తోకలేని పెట్ట తన సినిమా, అది సినిమా ప్రొడ్యూసర్గా లేదు. తను ఏమి చేసినా కూడా తనే చేసాడు, నేనేమి చేయలేదు. కాదు సార్, మీ సినిమాకి రాశారు కదా తను. అప్పుడు సినిమాకి రాస్తే అయిపోతుంది. ఏ సినిమాకి రాశాడు? టైంలో ఏ సినిమాకి రాశాడు చెప్పండి.
నాకు తెలిసి తోకలేని పెట్టిన తర్వాత మీరు తోకలేని పెట్ట నన్ను కలవ ముందు తీసిన ఆయన సినిమా. ప్రొడ్యూసర్, దాంట్లో లాస్ అయ్యారు ఆయన. మీరు ఆయనకి ఏం చేశాను అదే అడుగుతున్నా, ఏం చేశాను ఆ సినిమా నాకు గుర్తు రావట్లేదు. అదే అంటున్నా. ఇప్పుడు మీకు ఒక సినిమా ఒక ఇంపాక్ట్ నాతో సంబంధించిన దాంతో ఒక ఇంపాక్ట్ఫుల్ సినిమా వచ్చినప్పుడు తన పేరు ఉంటే మీరు నాకు క్రియేట్ ఇవ్వచ్చు. అలాంటిది లేనప్పుడు నేనేం కాంట్రిబ్యూట్ చేశాను. అది ఏదో తను పర్సనల్గా మేము ఇద్దరం కలిసి చేసాం కాబట్టి అది ఇట్ వాజ్ మోర్ ఏ పర్సనల్ రిలేషన్షిప్. ఓకే, తను క్రియేటివ్గా సినిమాటిక్గా ఏం సాధించినా తనే చేసాడు అది. అసలు వర్మ గారికి ఇంత ఇన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా ఎలా మీరు వరుసగా ప్రొడ్యూసర్లను పట్టగలుగుతున్నారు? ప్రొడ్యూసర్లకు బుర్రలేక. అంటే ఇప్పుడు మరి పనిచేస్తున్న ప్రొడ్యూసర్ హర్ట్ అవుతారుగా ఈ మాట అంటే? అది నాకు ఆయనకి సంబంధించిన విషయం. అంతేనా? ఓకే. అంటే ఇన్ని ఫ్లాప్స్ ఇచ్చినా కూడా మళ్ళీ కొత్త సినిమాతో ఏదో విధంగా మీరు పబ్లిక్ని ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తారు. అంటే అంత అమాయకంగా ప్రేక్షకులను ఎలా ఉంచగలుగుతున్నారు? వాళ్ళకి బుద్ధి లేక. అంతే. మీరు క్లారిటీగా ఏది చెప్పారు కదా. ఇప్పుడు ఇంతకన్నా క్లారిటీ ఎవరు చెప్తారు? ఇంతకన్నా క్లారిటీ ఏముంటుంది? జనా కూడా మిమ్మల్ని ప్రేమించడం బుద్ధి తక్కువ వాళ్ళది. అంతేనండి. అండ్ మీరు పెట్టిన కంపెనీకి ఈ కంపెనీ కాదు, మామూలుగా బాలీవుడ్లో బర్గర్ కంపెనీ అనే పేరు వినబడ్డది నాకు. అది ఎంతవరకు నిజం అండి? బర్గర్ ఏంటది? బర్గర్ కంపెనీ అంటుంటారంట, అది ఎంతవరకు? దీన్ని మామూలుగా మీరు ఒక ఆఫీస్ మామూలుగా మీరు పెట్టారు కదా, ఒక ఆర్గనైజేషన్ పెడతారు ఇంతకుముందు ప్రీవియస్ కంపెనీ అని. వర్మ తీసే సినిమాలన్నీ మామూలుగా బర్గర్ కంపెనీ. బర్గర్ నాకు అర్థం. బర్గర్ అంటే ఏంటి? అంటే మన తెలుగులో చెప్పుకోవాలనుకుంటే ఉప్మా కంపెనీ అన్నట్టు. అలా అంటే ఏంటి దాని మీనింగ్? అంటే ఏదో తోసిన సినిమాలు తీస్తూ ఉంటారు అన్నట్టుగా అది ఉద్దేశం. ఇప్పుడు నేను ఈ కంపెనీలో 5 ఫిల్మ్స్ 30 crore అబౌవ్ బడ్జెట్లో తెస్తాను. ఇప్పుడు ఈ బర్గర్ సినిమాలు అని అంటే 30 crore అబౌవ్. వెదర్ ఇట్ ఇస్ సర్కార్ 3 ఆర్ రై ఆర్ ద నెక్స్ట్ వన్ లవ్ స్టోరీ. ఈ 3 సినిమాలు ఆల్రెడీ దేర్ ఇన్ ద సిరీస్ అండ్ దెన్ ఐమ్ మేకింగ్ ఎ వెబ్ సిరీస్ ఫర్ ఇంటర్నేషనల్ మార్కెట్ which is again around 25 crores budget అది. సో అది బర్గర్ సినిమాలు అనుకుంటే అది బర్గర్ కంపెనీ అవుతుంది. బర్గర్ కంపెనీ పెడితే మీరు నెలకి 20 లక్షలు ఖర్చు అవుతుంది ఈ ప్లేస్కి. బర్గర్ కంపెనీ పెడితే ఎట్లా అవుతుంది అది? అదే అడుగుతున్నాను నేను, ఇదే అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. ఇంత ఏదో మీకు వెనక శక్తి లేకుండా ఇంత ఒక వ్యవస్థను ఎలా నడుపుతున్నారు మీరు అన్నది వరుసగా కంటిన్యూస్ ఫ్లాప్స్. శక్తి లేదని ఎందుకు అనుకుంటున్నారు? నా వెనకాల ఉన్న శక్తి దేవుడు. మళ్ళీ దేవుడు అంటారు? వెంకటేశ్వర స్వామి నాకు డబ్బులు పంపిస్తున్నాడు. మీరు వెళ్ళి అక్కడ కొండలెక్కి హుండీలు వేసిన డబ్బులన్నీ ఇక్కడికి వస్తున్నాయి. లేకపోతే ఎలా నడుపుతుంది అనుకుంటున్నారు? దేవుడు నమ్మకం లేదుగా మీకు? ఆయన నమ్ముతున్నాను, నేను నమ్మను ఆయన. అంటే ఏదో వ్యక్తి ద్వారా మీ దగ్గర పంపిస్తున్నాడు. మీరు ఏదో కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. ఏంటి? ఏదైనా ఒక ట్రైలర్ కాన్సెప్ట్ నచ్చితే ట్రైలర్గా అప్లోడ్ చేసేసి దాంట్లోంచి ఎవరైనా సెలెక్ట్ చేసుకొని సినిమాలు ఎవరైనా వస్తే సినిమాలు స్టార్ట్ చేద్దామని అలా బ్రూస్లీతో అలా ఏదో ఒకటి ప్రోమో రిలీజ్ చేశారు ట్రైలర్. అది ఎంతవరకు వచ్చింది? దాని రిజల్ట్ ఏంటండి? అది మీకు ఎవడో అర్థం కానివాడు ఎవడో చెప్పాడు దీని గురించి. దట్ డజంట్ వర్క్ లైక్ లేదండి. బ్రూస్లీ సినిమా ఉందా? ఉంది, అన్నీ ఉన్నాయి, 7 ఉన్నాయి. బ్రూస్లీ ఒకటే కాదు. పట్టబగలు ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు? అది రాజశేఖర్ మా జీవితాన్ని అడగాలి. ఏంటండి ప్రాబ్లం? నేను అడగను అంటున్నా, నాకు తెలీదు, నేను మర్చిపోయినా. అంటే వాళ్ళ దాని ప్రొడ్యూసర్స్ లేదా ఏదో సంథింగ్ అంటే దట్స్ టూ స్మాల్ థింగ్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దాని గురించి మాట్లాడాలి. ఆయనతో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? రాజశేఖర్ బాగానే ఉంది. ఎంతో కొంత హ్యూమన్ టచ్ లేకపోతే ఒక మనిషికి తన సినిమాలలో ఆ హ్యూమన్ ఎమోషన్ అనేది డీల్ చేయడం చాలా కష్టం. నాకు తెలిసి పాత తరం డైరెక్టర్ పక్కన పెడితే మీ సినిమాలలో ఆ ఎమోషన్స్ అనేవి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటాయి, మంచి హ్యూమన్ ఎమోషన్స్ పని మీలో. అది ఆ హ్యూమానిటీ మీరే బయటకేమో ఇంత నెగిటివ్గా మాట్లాడుతుంటారు, సినిమాలలో పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తుంటారు. అది ఎలా సాధ్యం? అది నేను నెగిటివ్గా మాట్లాడను, నేను ట్రూత్ మాట్లాడతాను, నా మనసులో ఉన్నది చెప్తాను. నాకన్నా హ్యూమానిటీ గురించి తెలిసినోడు ఎవడు ఉండడు. బట్ స్పీక్ ది ట్రూత్ అంతే. నేను ఫీల్ అయింది నేను చెప్తాను. నేను అన్ని ఒక రిలీజియస్ ఆస్పెక్ట్లో కానీ ఒక సోషల్ ఎథిక్స్లోని లేకపోతే ఒక మారల్ వాల్యూస్ని నేను పక్కన పెట్టి నేను ఎగ్జాక్ట్గా ఫీల్ అయింది నేను చెప్తాను. Please subscribe to Please subscribe for more videos.